చీకటి చెరను దాటేందుకే ఆవేపువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం. ఒక పిల్లని ఇట్లా లవ్ చేసిండు. పిల్లలు బస్ ఎక్కి పోతారు కొడంగల్కు. పోతుంటే నీ అల్లుడు కనిపించిండు అని అన్నారు. నా అల్లుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ ఎందుకు వస్తాడు పరిగి సైటు. మళ్ళీ ఏమంటాడు, నేను ఆ పిల్లని ఖచ్చితంగా నేను ఆ పిల్లని చేసుకుంటా, నువ్వేమంటావు చెప్పు, లేకపోతే నేను ఎక్కడన్నా పోతా. ఏం తప్పు చేశారు మీరు? అంటే ఇప్పుడు నలుగురిలో పెట్టాను మేడం నేను ఆ విషయం. ఇది కథ కాదు జీవితం. అలాగే నేను చేసిన పిచ్చి పనికి కూడా నేను దీంతో ఎండ పెట్టేస్తా, వాళ్ళతో వెళ్తా, ఇంకొకసారి ఆ అమ్మాయి నా జీవితంలో రాకుండా నేను చూసుకుంటా అని మీరు చెప్తే నువ్వు హీరో, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఇంత మాట్లాడినోడు, ఇంత చేసినోడివి ఎట్లా అక్కడ మాట్లాడలేవా? మాట్లాడాలా లేదా? మాట్లాడతాను. అది మాట్లాడి నువ్వు అష్యూరెన్స్ ఇస్తే మీరు చెప్పిందంతా కరెక్ట్ 200% నేను ఒప్పుకుంటా. సరే మేడం, అది మాట్లాడుకోగలుగుతాను. ఇప్పుడు మీరు చెప్పండి మీకు అతని సైడ్ ఏముంది ప్రాబ్లం? మాకు ఏం అలాంటి సాంబ్రం లేదు. మీరు ఒకటే ఇక నుంచి ఆయన మనసులోంచి ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఏం జరిగిందో పక్కన పెట్టండి. మీ సైడ్ జరిగిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. మీ అమ్మాయిని తీసుకెళ్ళి తప్పు ఒకటి ఉంది కదా, సో అలాంటి పనులు ఇంకొకసారి చేయకండి. అస్సలు తోలుకపోను మేడం. అంతే. ఇప్పుడు ఒకటమ్మా, పెళ్లి చేసి అస్సలు తోలుకపోను అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఇష్టం వస్తే రాకోకో లేకుంటే. ఇప్పుడు మీరు ఉండండి, మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు తల్లి మీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. మీ పిల్లని పంపించండి అన్నప్పుడు మటుకు వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ వీలుని బట్టి బాబు పంపించండి అంటే అంతే, వాళ్ళ వీలుని బట్టి పంపిస్తారు. మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అత్తింటికి పంపించిన తర్వాత మీకు కూడా అత్తిల్లా అమ్మిల్లు, అత్తగారు అమ్మగారిలా చూసుకోవాలి. ప్రతిసారి మీరు అత్తగారితో దెబ్బలాడితే అవ్వదు. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు అటు ఇటు, కొంచెం మనం కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి కదా. ఆ వయసులో ఇంకా వాళ్ళు ఎవరు చూస్తారు? మీరు కాకపోతే కూడా మేడం నేను తప్పు ఉండాలని కూడా లేదు, తప్పు లేకుండా కూడా అనొచ్చు. పెద్దవాళ్ళు తప్పులు చేసిన రాఘవేంద్ర ఒకటే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. మీరు చూసింది నేను చూడలే, నేను జనరల్ గా జరుగుతున్న విషయాలు చెప్తున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాక పెద్దవాళ్ళకి మనకి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటది, ఆలోచన పద్ధతే తేడాగా ఉంటది. సో అలాంటప్పుడు వాళ్ళు ఒకటి రెండు సరైన మాటలు అనకపోవచ్చు. వాళ్ళ వయసుని మనసులో పెట్టుకొని వాళ్ళ టైంలో జరిగిన దాని ప్రకారం ఇప్పుడు అలా ఉండాలని చెప్పినవి కొన్ని ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఒక పద్ధతి ఉంది. అప్పుడు నచ్చకపోయినా ఏమండి మీ ఆవిడ ఇలా, మీ అమ్మ ఇలా అంది, నాకు అది నచ్చలేదు, ఇంకొకసారి అమ్మని ఇలా అనకుండా చూసుకోండి మీ భర్తతో చెప్పాలి. కానీ ఆవిడని అమర్యాద పరచడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో గ్యాస్ అయిపోతే అమ్మ ఇంట్లో వెళ్ళి చేసుకుంటామా, ఎవరో చుట్టాల ఇంట్లో వెళ్ళి అడుగుతామా? అది అతనికే కదా నామోషి, అతనికే కదా అసహ్యం. అదొకటి అడిగినందుకు కాదమ్మా, నువ్వు కావాలని చేసావని నేను అనడం లేదు. నీకేమో మీ అత్త మీద కోపం వచ్చి ఉండొచ్చు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలు, అదొకటి కొంచెం మనసులో పెట్టుకొని మీకు జీవితంలో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అనుభవం అమ్మాయికి ఉండదు కదా. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. సో ఆ అమ్మాయి చిన్న వయసులో పెళ్లి చేసేసారు, మీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి బాధ్యత తెలియదు, పనులు చేసి ఉండుండకపోవచ్చు, వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకొని ఉండుండొచ్చు. సడన్ గా సంసార బాధ్యతలని మీద పడ్డా కూడా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. కొడుకుల్ని గానీ కోడలు వచ్చి ఏమన్నా ఇంత చేసి పెడతారు ఉద్దారకం అనుకుంటాం. నా మొగడు అయితే లేడు, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోయిండు అనుకుంటే పెళ్లి ఒక్కటే నెల ఉన్నాక ఒక నెల అయిన తర్వాత నేను అలాగుంటే వస్తా లేకుంటే లేదని అలాగా అయిన దానికి రాకపోతే ఇంట్లో నా కొడుకే కొనవండి ఇంట్లోకి వెళ్ళి సామాన్ ఎరుకుందా అన్నాడు. మా అమ్మది మాట పట్టించుకున్నా ఒక్క ముచ్చట మీరు అడిగినరా నన్ను? నేను అడగలేదు. మా అమ్మతో నేను మాట్లాడతాను వద్దుకి నన్ను అడగాలి కదా మేడం. చెప్పవేమి మీకు మా అమ్మతో సంబంధం లేదు. నీ అల్లుతో అడిగినప్పుడు పెద్ద మనిషి నన్ను కూడా ఒక ముచ్చట చూడొచ్చు నాకు ఇట్లా అలాగైతామంటున్నారు. మరి ఒక ముచ్చట ఎవరు వచ్చి అడగలేరు చూడు. అలా ఉంటే వస్తానే అంటే నా కొడుకు వచ్చి అమ్మ అలా ఉంటే వస్తుంది అంటే
సరే మీ ఇష్టం. ఇప్పుడు ఏమన్నా అయిపోతే ఏమన్నా లేకపోతే మంచిదానికి చెడ్డదానికి ఏమో అయిపోయినప్పుడు నేనే అదికి వస్తా చూడు మేడం. ఇంకేమన్నా ఉంటే అసలు నన్ను వలకరు చూడరు కూడా. సరే ఇప్పుడు అమ్మ ఇంతవరకు జరిగినవి వదిలేసేయండి. వదిలేస్తాను ఇక నుంచి మనము నేను కూడా సంసారం కరెక్ట్. ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు నా కొడుకు నా కోడలు కూడా పెట్టుకుంటా. కాకపోతే నా నోటి నిండా జర మాట్లాడితే నాకు ఎంత దయ వస్తుంది ఎరుకుండే. నువ్వు ఒక పని నాకు చేయకుండా పర్వాలేదు, కానీ నాకు జర నోటి నిండా మాట్లాడితే నా బిడ్డ అయితే మాట్లాడకుండా మంచిగా ఉండకుండా ఇది ఒకటే నాకు బాధ, అంతకు తప్పేం. అది తప్పే లేదు. మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళకుంది, అలాగే అత్తని చూడాల్సిన బాధ్యత ఉంది, అత్తకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిన. మా మగన్ తల్లి కూడా ఉంది ఇంకా నాకు, మా అత్త ఉంది, ఇంకా ఆ ముసలిది కూడా ఉంది. నేను ఆ ముసలిదాన్ని పెట్టుకొని నా చిన్న కొడుకుని పెట్టుకొని మీ ఇద్దరిని నేను బయట వదిలేసి మళ్ళీ మీకు పెట్టాలి అని నాకు రూల్ ఏముంది మేడం? మీరు ఒక పని నాకు గాడిది కానీ దగ్గర ఉంటారు కానీ ఒక పని అది ఆదుకోరు, వచ్చి మొగడు ఆదుకోరు, పిల్ల బాదుకోరు. ఇప్పుడు నేను ఇంత దూరం కూడా ఇప్పుడు మీరే గుంజుకొచ్చింది. నేను ఇంతవరకు ఇట్లా ఎక్కలేను, ఏడ మాట్లాడలేను మేడం. తప్పేమీ లేదులేమ్మా, ఏముంది ఇప్పుడు మనం మంచి చెడు మాట్లాడుకుంటున్నాం, వచ్చినంత మాత్రమే. కాకపోతే మనల్ని చూసి మిమ్మల్ని చూసి ఒక నలుగురు మారే అవకాశం ఉంది. మారుతారో మారారో చూడు మేడం, నా పరిస్థితి అయితే ఇది. నాకు ఒక మొగడు ఉంటే ఇట్లా జరగకపోదు ఇవన్నీ. నేను చెప్పింది ఈయనకు తప్పు, ఆమెకు తప్పు. అసలు తప్పు అయినప్పుడు మీరు పక్క పోయినారు కదా, నీ మొగడు నువ్వు మంచిగా చేసుకొని బతికి ఒకరి ముఖం మీద కొట్టినట్లు బతుకుంటే అని చెప్పి తోలిచ్చిన నేను. కానీ 3 దినాలకు లొల్లి ఎందుకు వస్తుంది ఇద్దరు వాళ్ళ మొగనికి? అది నేను అడిగేది. తప్పే, కరెక్టే. మొగడు మారకపోయినా పిల్లం మారు, పిల్లం మారకపోయినా మొగడు సర్దుకోండి. మీరు ఇద్దరు లోపల సర్దుకోవాలి. వాళ్ళమ్మ వచ్చేసి చేయదు పని, నేను పోయి చేయను. అది మీ ఇద్దరు ప్రాబ్లం, మీరిద్దరు సరిపెట్టుకోండి. అంతే అంతే. మళ్ళీ నేను 4 సార్లు ఇద్దరే సిగ్గుపడాలి. హింస పడుతున్నందుకు వాళ్ళ ఇంటికి ఏమైనా కూడా 4 సార్లు ఎక్కి తిరుగుతా. మీరు ఎందుకు అలాగ వెళ్ళాల్సి వచ్చింది? నేను ఒక ముచ్చట అంటే ఆమె నన్ను మాట్లాడేది చూసేది. ఎవరు యథార్థంగా తినలేరు ఇక. సరే ఓకే, ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని చెప్పారు కదా, నాకైతే అర్థమైంది. నేను ఎలాగా చేస్తే బాగుంటుందో నేను చెప్తా. నేను చెప్పే ముందు ఆయన డాక్టర్ గారు లాయర్ గారిని కూడా ఒకసారి పిలుస్తా, వాళ్ళిద్దరు చెప్పేది కూడా వినండి. సరే రండి. మీ పేరండి? కృష్ణ గారు. చెప్పండి కృష్ణ గారు, 4 నెలలు మీరు మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోవడం కరెక్టా? మీ అల్లుడు రాలేదు, సరే 3 రోజులు తీసుకెళ్లారు మీ అమ్మాయిని కదా, మీ ఇంటికి తీసుకెళ్లారు, బాగానే ఉంది. దారిలోనే ఆయన ఫోన్ చేశాడు మిమ్మల్ని, మీరు చెప్పారు ఇట్లా నువ్వు 3 రోజులు లేవు కాబట్టి తీసుకొచ్చామయ్యా అన్నారు. తర్వాత మీరు యాక్చువల్గా అయితే ఇంటికి తీసుకెళ్ళి మన్నాడో ఇంటికి మళ్ళీ అల్లుడి దగ్గర తీసుకొచ్చి వదిలేసి అక్కడ వాళ్ళ అమ్మని వాళ్ళని పెద్దవాళ్ళని పిలిచి ఎందుకు ఇట్లా 3 రోజులు వదిలి వెళ్ళిపోయాడు అని మాట్లాడి, ఏమైనా అతను తప్పు చేసి ఉంటే 2 మాటలు నచ్చజెప్పి మీ అమ్మాయిని వదిలేసి వెళ్ళి ఉంటే అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. ఇప్పుడు ఆయన 3 రోజుల నుంచి నేను ఫోన్ చేశాను, గంట చేశాను, మా పిల్ల చేసింది. ఇప్పుడు నేను చెప్పేది వినండి, మీరు అదన్నీ కరెక్టే. 3 రోజులు అతను మాట్లాడకపోవడం తప్పే, నేను కాదంటలే, తప్పైంది. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళడంలో కూడా తప్పు లేదు. కానీ మీరు తీసుకెళ్లేటప్పుడు అతను ఫోన్ చేశాడు, వచ్చేసాడు కదండి. అరే వినండి సార్, వచ్చాడు, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మీరు ఇంటికి తీసుకెళ్లారు మీ అమ్మాయిని, ఆ మన్నాడో లేకపోతే 1 రోజు తర్వాత మళ్ళీ అల్లుడి దగ్గరికి తీసుకొచ్చి అలా ఆవిడ అత్తగారిని, అమ్మాయి వాళ్ళ అత్తగారిని పిలిచి ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉంటే పిలిచి కూర్చోబెట్టి తిట్టాల్సిన తిట్లు 4 తిట్టి మంచి చెడు చెప్పి 2 మాటలు అని ఇలా సంసారం ఇట్లా చేసుకోవాలని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈ గొడవలే వచ్చేవి కాదు. ఈ మీ ఇద్దరు పంత వల్ల ఏమైంది, మధ్యలో ఇంకొక అమ్మాయి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఇన్ని కాంప్లికేషన్స్, ఇన్ని ప్రాబ్లమ్స్. దీనికి అంతటికీ కారణం ఏంటి? నన్ను అడిగితే 210% అంటే 200% తప్పు మీ ఇద్దరిది. అమ్మాయిని అట్లా తీసుకెళ్ళడం తప్పులేదు, కానీ మన్నాడు తీసుకొచ్చి వదలాలి, అదే పద్ధతి. ఇక్కడ ఓన్లీ ఏంటంటే మీకు ఒక మిస్అండర్స్టాండింగ్, సరైన ఒక కమ్యూనికేషన్ లేదు. ఆమెకేమో ఆ మంచి చెడు ఏదో తెలియనట్టు ఆమె అలా సైలెంట్గానే ఉంటుంది. నువ్వు యాక్టివ్ అయ్యి నీ జీవితంలో, నీ జీవితం అమ్మాయిది, నీ సంసారం, నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు 24 గంటలు మీ అమ్మ ఏమంటుంది, మీ నాన్న ఏమంటున్నాడు, లేకపోతే పక్కింటోళ్ళు ఏమంటున్నారు, వెనకింటోళ్ళు ఏమంటున్నారు, అలాగే నడుస్తున్నావు. అందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఫస్ట్ నీ అంతా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టి, ఇంకెప్పుడు మొదలు పెడతావు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన సలహాలు తీసుకొని ఇంట్లో నడుచుకుంటది మేడం ఆమె, కానీ స్వయంగా మాత్రం సలహాలు తీసుకోదు. కరెక్ట్, కానీ అది కూడా తప్పు లేదు. అంటే ఇప్పుడు ఆమెను మనం మార్చాలి. ఇంకా సీరియస్ ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా అది చెప్పండి. అంటే మేడం ఏదన్నా విషయం ఉంటే డైరెక్ట్ వీళ్ళు నాకు చెప్పారు, చుట్టాలులా అక్కడ ఇక్కడ నన్ను బదనాం చేస్తుంటారు. అదేదన్నా విషయం ఉంటే డైరెక్ట్ నాకు అడుగు, నేను చెప్పనా? ఇవన్నీ పుట్టించుకొని కాదు, అది నాకు తెలిసింది, నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఎవరు చెప్పిండ్రు నీకు? ఎవరో చెప్పిండ్రో, చెప్పిన పేరు కూడా చెప్తారా? మాటలు మాట్లాడితే నాకు ఆగం. సరే ఉండండి. ఇప్పుడు మీరు
ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం లేదు మేడం. లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఆమె ఎలా ఉండాలి, ఆమె మీతో ఎలా ఉండాలన్నది మేము చెప్తాం. మీకు ఏం కావాలో మీరు చెప్పండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి డాక్టర్ గారు ఆవిడ మాట్లాడతారు, అది ఒకసారి వినండి. మీరు తప్పకుండా మీరు వినాలి. మీరు ఇప్పుడు ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు చూసారు, అది మీరు చాలా ఈజీ అనుకుంటున్నారు. మీరు అది చాలా 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 పెద్ద తప్పు. అది డాక్టర్ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా 3 విషయాలు మేడం. ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి మనస్తత్వాల్లో ఉండేటటువంటి డిఫరెన్స్ ఒకటి మేడం. 2 పెళ్ళి అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని కానీ భార్యని భర్తని అర్థం చేసుకునేటటువంటి విధానంలో కానీ అందులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. 3వది తప్పుని ఏ విధంగా మనం చూస్తాం అన్న దాన్ని బట్టి భార్యాభర్తల యొక్క సంబంధం ఉంటుంది. అంటే తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్నది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణ విషయానికి వస్తే కనుక తప్పే, అది పెద్దది ఉండదు, చిన్నది ఉండదు. రాఘవేంద్ర విషయానికి వస్తే కనుక అతను చేసే తప్పులు చిన్నగా కనిపిస్తాయి, పై వాళ్ళు చేసేటటువంటి తప్పులు పెద్దగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చే డిస్కషన్ మనం అది గమనించవచ్చు. ఏది తప్పు ఏది ఒప్పు అన్నది ఖచ్చితంగా నీ మనస్సాక్షికి నీ అంతరాత్మకు తెలుసు రాఘవేంద్ర. అది లేదు కాదు కూడదు అంటాం ఉత్త నయవంచన తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మా మామ ఇలా ఫోన్ చేశాడు, మా ఆవిడ ఇలా అంది, అదంది ఇదంది అంటున్నావు, కానీ నీ విషయానికి వచ్చేటప్పటికి ఆ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయొద్దండి, అది వేరే విషయం, అది ఇప్పుడు ముట్టుకోవద్దు అని అంటున్నావు. అసలు దానికి దీనికి చూస్తే కనుక నక్కికి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కరెక్టే, ఆ అమ్మాయి మనస్తత్వంలో ఇందాక నేను చెప్పా మనస్తత్వంలో డిఫరెన్స్ ఉందనేది. ఆ అమ్మాయిది ఎంత కాదనుకున్నా చిన్నపిల్లల మనస్తత్వం. అందుగురించే ఏంటంటే బాలింతరాలు అయ్యి ఆ వీక్గా ఉండటం అన్నది ఒక పాయింట్ అయినా కూడా ఎక్కువ శాతం అన్నది వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. దానివల్ల నీ జీవితంలో సమస్యలు ఊడిపడినాయి అన్నది ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్యలో 4 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఈ 4 సంవత్సరాల్లో ఎలా ఉండాలి, ఒకరినొకరు ఒక్కొక్క మెట్టు ఎక్కి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఎలా ఉండాలి అంటే కనుక బయట వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండాలి. బయట వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండాలి అంటే కనుక వాళ్ళందరూ వచ్చి మన కిటికీ దగ్గర చెవులు ఎవరు పెట్టరు, మనం పోయి చెప్తేనే ఆ ఇన్వాల్వ్మెంట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు ఏంటంటే, నా భర్త ఇలా అంటున్నాడు, అతని ఈ 1, 2, 3 కోరికలు ఉన్నాయి, ఇవి నేను తీర్చగలనా లేదా, లేకపోతే నా భర్త ఈ తప్పు చేశాడు దాన్ని నేను సమర్థించాలా సమర్థించకూడదా అనేటటువంటి తనకు సంబంధించినటువంటి విశ్లేషణ ఆ అమ్మాయి ఉపయోగించుకోకపోవటం ఇక్కడ జరిగినటువంటి తప్పు. దానివల్ల ఏంటి, నువ్వు చెప్పేటటువంటిది ఒక 20% అయితే కనుక వాళ్ళు ఊహించుకునేది 200% అయ్యి పదే నువ్వు అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళి ఉండటం, రమ్మన్నప్పుడు రాకపోవటం, అతనికి పౌరుషం కోపం పెరగటం. ఏది ఏమైనా కూడా చూసేటటువంటి వాళ్ళందరూ మనసులో కలిగేటటువంటి ఒక సైకలాజికల్ ప్రశ్న ఏంటంటే, రాఘవేంద్ర అనేటటువంటి ఈ కుర్రాడు కారణాలు ఎతుక్కుని తప్పు చేస్తున్నాడా, లేకపోతే కారణాల వల్ల తప్పు చేస్తున్నాడా, లేకపోతే తప్పు చేసి కారణాలు చూపెడుతున్నాడా? అదైతే మాత్రం ఖచ్చితంగా అందరి మనసులో ఉండేటటువంటి ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రధానంగా తేలవలసింది ఏంటంటే, వీళ్ళు అలాగ ఉండాలి, ఆ అమ్మాయి ఇలా ఉండాలి, ఎక్కువ అలకపాన్ పేయకూడదు, ఈ విధంగా ఉండాలి అని అంటున్నావు. మరి నీ మనసులో ఉన్నటువంటి ఆ అమ్మాయి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ సభాముఖంగా మేడం గారికి మా అందరికి గ్యారంటీ ఇవ్వగలవా? వెళ్ళిపోయింది సార్, ఇస్తాను గ్యారంటీ. అది నెక్స్ట్ స్టెప్ మాట్లాడదాం. అలాగే మేడం. ఈ లోపల మనము మిగిలిన అనాలిసిస్ ఏంటి అంటే మనస్తత్వాలు మెయిన్గా వాళ్ళిద్దరికి నేర్పించాల్సింది ముఖ్యంగా ఏంటంటే మేడం, ఒక్క పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ప్రతి సందర్భంలో ఒక గొడవ జరిగినప్పుడు, భార్యాభర్తల మధ్యన ఒక గొడవ జరిగినప్పుడు, నా భర్తే నాకు అల్టిమేట్ అని అనుకునేటప్పుడు, అంటే నాకు సర్వస్వం నా భర్తే అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీకు మీ తల్లిదండ్రులు గుర్తురారు. నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి నా తల్లిదండ్రుల్ని సంప్రదించాలి అని అనుకునేటప్పుడు 1కి 2 సార్లు ప్రతి భార్య ఆలోచించాలి. అక్కడే ఇక్కడ ప్రధానమైనటువంటి తప్పిదం జరిగింది. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా, ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, అతను చాలా మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే, ఒక కర్కోటమైనటువంటి రాక్షసుడిలాగా మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే కనుక నీ ప్రెగ్నెన్సీ అని, నీ బాల్యంతరాలని చూడకుండా అతను వేరే విధంగా ప్రవర్తించడం వల్లే అలా అనిపిస్తుంది. కానీ దానికి కనుక అతను ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం తవ్వుకుంటే కనుక, స్లోగా నువ్వు అది ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కనుక, నీ పర్సనాలిటీ, నీ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ఆ చిన్నపాటి లోపాలే ఈ పరిస్థితి, దీనికి కారణం వచ్చింది. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, రాఘవేంద్ర, ప్రతిదీ భూతత్వంలో చూడటం అన్నది ఆపేసేయాలి. దయచేసి నేను చెప్తున్నాను. ఒకటి నేను చెప్పేది విను. ఇందాక నుంచి మనం చూస్తున్నాం కదా, చాలా మందికి 100కి 90% మందికి గుర్తుండనటువంటి విషయాలను కూడా నువ్వు పట్టించుకుంటున్నావు. నా మనసు చాలా గాయమైన విషయం. ఓకే, నీ గాయం ఏంది? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న చితక సమస్యల్ని, మిస్టేక్స్ని
క్షమించటం అన్నది నేర్చుకోవాలి. సరే నా భార్య కదా చేసింది, ఆ అమ్మాయి 2 పిల్లలతో కష్టపడుతుంది, మనం క్షమించేద్దాం, వదిలేద్దాం అని చెప్పి ఆ అమ్మాయికి నెమ్మదిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక సమస్య ఇంత పెద్దగా ఇంత ముదిరిపోయేటటువంటి సమస్య. అందుకని నేను ఇంతవరకు ఎవరికి ఏం చెప్పుకోలేదు, అసలు ఎప్పుడు నేను పంచాయతీ పెడతా అని చెప్పలేదు, నీ బిడ్డ ఇట్లా చేస్తుందని వాళ్ళకి ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు, దాన్ని ఎప్పుడు ఒక మాట అనలేదు, ఇంతవరకు ఒక మాట సీరియస్ గా కూడా నేను అనలేదు. ఓకే ఓకే రాఘవేంద్ర, మీరిద్దరు సంతోషంగా ఉండాలన్నదే కదా, వేరే ఏమీ లేదు. అందరికి వాళ్ళ ముగ్గురికి అదే ఉంది, మీ ఇద్దరికి కూడా అదే ఉంది. సో అది ఎలా చేసుకుందాం అన్నది ఆలోచన. దానికి ముందు మ్యామ్ ఏం చెప్తారో ఒకసారి వినండి. మేడం, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అంటే చాలా మట్టుకు మనం చూసే ఫ్యామిలీస్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం, అదేంటంటే సపరేట్ ఫ్యామిలీస్. ఎప్పుడైతే భార్య నీ తల్లిదండ్రులు వద్దు అని చెప్పేసి అతన్ని పక్కకు తీసుకుని నా భర్త ఒకడే కావాలి అని అనుకున్నప్పుడు చాలా మట్టుకు చాలా సంసారాలలో మనం చూసేది ఏంటంటే మేబీ సొసైటీ కోసమో భార్య మీద ఉన్న ప్రేమ కోసమో వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ అలాంటి భర్తలు చేసే రివెంజ్ యాటిట్యూడ్ అంటాం మేము. ఏంటి వాళ్ళు ఇందాక అంటే మీరు చేసిన పని అది సమర్థించట్లేదు, అది ఒక విధమైన అసంతృప్తి అండి. ఎందుకంటే మా తండ్రి లేని ఇంట్లో తండ్రి స్థానాన్ని తీసుకోవాల్సిన పెద్ద పిల్లాడివి నువ్వు పక్కకు వచ్చేసావు. అంటే ఒక విధంగా నువ్వు అమ్మకి నీ భార్యకి చెప్పలేక నువ్వు పక్కకు వచ్చేసి నీ యొక్క అసంతృప్తిని ఇలా వ్యక్తపరిచావు అని మేము అనుకుంటున్నాం. కానీ అది మాత్రం 100% తప్పు. ఏంటి నువ్వు చేసినది తప్పు. కాకపోతే ఏం చేస్తారంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని విడదీసేయాలి అనే వీళ్ళ ఒక యాటిట్యూడ్ మూలాన వీళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ ఎప్పుడూ ఉండదు. ఇంకోటి దాని మూలాన ఏమైపోతుందంటే వాళ్ళు ఎక్కువ అక్కడ అటాచ్ పోయి ఉంటారు. ఎప్పుడైతే ఈ అమ్మాయిలు వాళ్ళ అమ్మా నాన్నలతో అటాచ్ అయిపోయి ఉంటారు, ఎప్పుడైతే నువ్వు కూడా ఒకటి ఆలోచించాలి కదమ్మా, ఆమె భర్త లేనప్పుడు మీ అల్లుడే పెద్ద కొడుకులాగా ఉండి ఆ సంసారాన్ని చూడాలి అని అనుకోవాలి. కానీ ఎప్పుడైతే నీ కూతురు ఫస్ట్ 1 నెలకే సపరేట్ గా వచ్చి ఉంది అని అంటే దాన్ని సమర్థించారో అక్కడి నుంచి తప్పులు చేస్తున్నట్టమ్మా. ఒక మాట వినమ్మా, ఒక మాట వినండి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇందాక మీరు భలే కరెక్ట్ గా అనలైజ్ చేశారు. నువ్వు మాట్లాడవేంటమ్మా అని. ఎప్పుడు కూడా ఏ భార్య భర్తల మధ్యన అన్నా కూడా మేము ఏమంటామంటే, ఎప్పుడైనా కూడా ఏ దెబ్బలాట అయినా కూడా మర్నాడు అది మర్చిపోవాలి, సెకండ్ డే కొత్త దెబ్బలాటతోటి లైఫ్ స్టార్ట్ అవ్వాలి అని అంటాం. అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే మాట్లాడుకోవాలి, భార్య భర్తలు మాట్లాడుకోవాలి, దెబ్బలాడుకోవాలి, మళ్ళీ దాన్ని పరిష్కరించుకోవాలి. అలాంటిది ఆమె ఇందాకడి నుంచి మేడం గారు చూస్తున్నప్పుడు అది చెప్తుంటే మేము అదే అనుకున్నాము. ఏది చెప్పినా కూడా ఈమె జీవితాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళే అనుభవిస్తున్నారు. నీ కష్టాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, నీతోటి వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. రేపు పొద్దున పంచాయతీలో ఇందాక వాళ్ళు ఒక చిన్న విషయం చెప్పారు, ఏంటి 300 400 నిజంగానే పాపం అది అంటే వేరే వాళ్ళకు వినడానికి అది చాలా చిన్న అమౌంట్లు అయినా కూడా మీరు కోర్టులకు వెళ్ళలేరు, కేసులు పెట్టుకోలేరు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోలేరు, మీకు ఒక చక్కటి ఒక వేదిక ఉండదు. ఏవైనా పెద్దలు ఎక్కడైనా ఏం మాట్లాడతారు, ఎవరైనా పంచాయతీలు చెప్పడానికి వచ్చినప్పుడు ఇటువైపు వాళ్ళు ఉంటారు, అటువైపు వాళ్ళు. ఇందాక ఆ మాట 10 సార్లు అన్నాడు, నా వైపు ఎవరు లేరు. కాకపోతే నీ అదృష్టం ఇక్కడికి రావడం, అనలిటిక్గా ఆవిడ చూసి విని మాట్లాడి నీకు ఒక కరెక్ట్ జడ్జిమెంట్ లాంటిది ఇస్తుంది. కాకపోతే ఏంటంటే నువ్వు చేసిన తప్పుకి డెఫినెట్గా ఇంకా నేను ముందు చెయ్యను అని అన్నప్పుడే మేడం. లేకపోతే ఇంకొకటి, మన దగ్గరకు వచ్చిన చాలా మటుకు కేసెస్లో నేను అమ్మాయితో ఏదో రిలేషన్షిప్ ఉంది, వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు అన్నప్పుడు మేము ఫిక్స్ అయిపోతున్నాం. ఎందుకంటే అటువైపు అన్యాయం చేయలేక ఇటువైపు అన్యాయం చేయలేక మేము మాట్లాడుతున్నాం కనుక. అలాంటి తప్పు నువ్వు చేయలేదు కనుక. ఇంకొకటి, నువ్వు చేసిన తప్పుకు ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి చిన్న కంప్లైంట్ కనుక ఇచ్చింటే నువ్వు పెట్టుకున్న ఏదైతే సంబంధం పెట్టుకున్న ఆ అమ్మాయి జీవితము నాశనం అయిపోయింది. అర్థమైందా? నువ్వు, నీతో పాటు మీ ఆవిడ, మీ 2 పిల్లలు, ఆ 2 ఆడపిల్లలు కూడా నాశనం అయిపోయేవారు. అంటే జీవితాలు అన్ని బయటకు వచ్చేసేవి కదా. ఒక చిన్న పని ఆవిడ చేస్తుంటే అంటే ఎవరికి కావాలని ఉండదు, కోపమే అక్కడ కూడా. అన్ని జీవితాలు నాశనం అయిపోతాయి కదా. మీ ఇద్దరు సంగతి పక్కన పెట్టి నా పిల్లలు ఏం పాపం చేశారు? ఎంతైనా కూడా ఆడపిల్లలు వ్యక్తపరుస్తారు, మగపిల్లలు వ్యక్తపరచరమ్మా. ఎందుకంటే తల్లి దగ్గర కావాలి, తల్లి దగ్గర ఉండాలి, తల్లితోటి మాట్లాడాలని. ఈవెన్ పెళ్ళైనా కూడా, భార్య ఉన్నా కూడా, ఆయనకు పిల్లలు పుట్టినా కూడా తల్లితోటి అలా బిహేవ్ చేయాలని ఎప్పుడు కూడా కొడుకులకు ఉంటుంది. అది ఎప్పుడైతే వాళ్ళు మిస్ అయ్యారో డెఫినెట్గా రివెంజ్ యాటిట్యూడ్స్ అనేవి ఇలాంటివే వస్తాయేమో. ఒక్క క్షణం మీరు ఆలోచించండి, మీ పిల్లకు ఒక కష్టం అంటే మీకు ఎంత మనసు కొట్టుకుపోతుంది కదా. అదే తల్లి మనసే కదమ్మా ఆవిడది కూడా. ఆయన ఉన్నే చేయడండి. ఆవిడ చేసినట్టు ఆవిడ పొద్దున్న 6ంటికి లేవచ్చు, 7ంటికి లేవచ్చు. ఆవిడ పొద్దున్న లేచిన వెంటనే ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టాలని ఆవిడ అనుకోవచ్చు. ఈమె పొద్దున్న లేసాక స్నానం చేశాక వాకిలు ఊడొచ్చు అనుకోవచ్చు. ఎవరిది తప్పు లేదు. కానీ
ఆవిడ పద్ధతికి కోడలు ఉండాలని ఆవిడ అనుకుంటది, నా పద్ధతికి నేను ఉంటా, నన్నెవరు ఈవిడ వచ్చి ఇట్లా సడన్ గా ఇట్లా అంటదేంటి, పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతిదీ తప్ప అంటదేంటి అని ఆమెకు అనిపించింది. కానీ వెళ్ళేటప్పుడే మనస్తత్వం ఎలా ఉండాలి కోడలకి, మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం, మంచో చెడో వాళ్ళ పద్ధతులు మనం అలవాటు చేసుకో అమ్మా, నువ్వు వెళ్ళు, వాళ్ళ పద్ధతులు అలవాటు చేసుకో, మన పద్ధతులు వేరే, వాళ్ళ పద్ధతులకు అలవాటు చేసుకొని వాళ్ళకి నచ్చే విధంగా నువ్వు ఉండు తల్లి అని మీరు చెప్తే ఆమెలో కూడా ఒక అడ్జస్ట్మెంట్ మైండ్తో వెళ్తుంది ముందు. ఏమైపోయింది, మీరు ఆమె చేసినప్పుడల్లా మీరు ఆమెను సపోర్ట్ చేశారు మంచిగా చెడుగా, అరే మీకు కూడా ప్రేమ, అరే నా కూతురు కష్టపడుతుందని మీరు అనుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య అతను నలిగిపోయాడు, ఏం చేయాలి తెలియని పరిస్థితి. కోడలు ఇంటికి వచ్చినాక అత్తలే ఒక తొరిగి లేచి వాకిలి కోసం నొక్కుతుందా? అవును, నూకిందేం అడుగు, నేను లేచి నొక్కితే అప్పుడు తర్వాత. అదే చెప్పాను, మీరు చెప్పడానికి ముందే చెప్పలేను కూడా ఇప్పుడు ఆ ముచ్చటికి నేను అదే చెప్తున్నా, నేను మీరు చెప్పడానికి ముందే నేను చెప్పేశా. అందుకని కూడా కాదమ్మా, ఇలాగే అత్తలకి కోడళ్ళకి ప్రతి ఇంట్లో కూడా, మీ ఇంట్లో కాదు కొత్తగా తెలియలేదు, ఇప్పుడు 4-5 ఏళ్ళు ఇప్పుడు కాదు, మీరు కలిసి ఎక్కడ ఉన్నారమ్మా 4-5 ఏళ్ళు, నెల రోజులు వచ్చేసారు కదా. మీరు నెల రోజులు మీరు అర్థం చేసుకొని ఆ అమ్మాయిని ఒక 2-3 నెలలు పనులు మీ పనులన్నీ నేర్పించి మంచిగా చెప్పి, అమ్మా నీకు తెలియకపోతే పర్లేదు, ఇప్పుడు పడుకుంటే పడుకున్నావు, నువ్వు అలవాటు చేసుకో, పొద్దున్నే లేచి ఇట్లా వాకిలు ఊడ్చుకోవాలమ్మా, ఇదే మంచిది. నేను ఒకటి చెప్పనా, నాకు తెలుసు, నేను చూసా, నేను ఒక ఇంటికి నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళా, మా అత్తవారింట్లో చూసా, మా పుట్టింట్లో చూసా, నా ఫ్రెండ్స్ ఇళ్లలో చూసా, ఎంతో మంది విషయాల్లో ఎన్నో ఎట్లా జరుగుతున్నాయి మన అందరికీ తెలుసు. నేను ఎవరిది తప్పంటలే, ఇక్కడ ఒకరికొకరు అర్థం చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి. సో ఇంకా జరిగిన వాటి గురించి అందరికీ అర్థమైపోయింది, ఎట్లా జరిగింది ఏం జరిగింది అన్నది. ఇక నుంచి ఎలా ఉండాలన్నది దయచేసి మాట్లాడుకుందాం. ఇక నుంచి మీ ఇద్దరికి మీరే, మీ అమ్మ నాన్న కాదు. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ భర్తే, అతనితోనే చెప్పాలి. నాకు ఇది కావాలి ఇది వద్దు అన్నది అతనితోనే చెప్పాలి. అతను ఇంకొక అమ్మాయి వైపు చూడకుండా చేసుకునే బాధ్యత కూడా నీదే. నువ్వు ఎంత ప్రేమగా, ఎంత మంచిగా, ఎంత నవ్వుతూ ఇంటికి రాగానే ఎంత బాగా అతనికి చేసేవాడు, అతనికి ఏమనిపించాలి, బయటకు వెళ్ళిన వాడు అరే నా పెళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తుంది, నాకు చక్కగా వండి పడుతుంది, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని అతను అనుకోవాలి. అంతేగాని అతను అన్నాడని నువ్వన్నావని అతను ఇద్దరు ఒకరికొకరు పంతానికి ఇట్లా చేసుకుని, అతనేమో తిట్టాడని నువ్వు మొహం మార్చుకొని, నువ్వు ఇంట్లో వంట చేయకుండా అతను రాగానే మొహం మార్చుకొని ఉండి, లేదా నువ్వు అలా ఉన్నావని అతనేమో నువ్వేంటి ఇంత అంటావని అతనంటే, మీ జీవితాలు ఇట్లాగే ఉంటాయి. మీ భార్య మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. మీ భార్య జీవితంలోకి వాళ్ళ అమ్మా నాన్న అనేవాళ్ళు ఇంకా రారు. మీరు కూడా అమ్మా నాన్న బాధ్యత ఎంతవరకు అంతవరకే ఉండండి. ఆవిడతో కలిసి ఉంటే, కలిసి అందరూ పని చేసుకుంటే ఎప్పుడు బాగుంటుంది. లేదు మేము సపరేట్గానే ఉంటానంటావా చెప్పు. సపరేటే ఉంటారు. సరే ఒకవేళ సపరేటే ఉంటారంట రాఘవేంద్ర, సపరేట్గానే ఉండే కానీ నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మీరు కూడా ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదలో 1% కూడా మీరు తగ్గించడానికి లేదు. ఆవిడ అనవసరంగా మీ జోలికి రారు, కానీ ఆమెకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు అత్త మాట వినాలి. తప్పు చెప్తే అది వేరే, పెద్దవాళ్ళు అన్నాక ఇంట్లో మంచి చెప్తారు కానీ చెడు ఎందుకు చెప్తారమ్మా, అది. సో ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మీరు ఇవ్వాలి, భర్తకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి. మీకు లైఫ్లో ఏదైనా అతను ఏం చెప్తేనే అదే మీ జీవితం. అతనికి నచ్చిందే మీరు చెయ్యాలి. అలాగే మీరు కూడా ఆమెను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మీరిద్దరు నాకు ఒప్పుకొని నాకు రాసిచ్చి ఇల్లండి మీ ఇద్దరికి. అలాగే ఆ అమ్మాయి అన్నది ఇంకా మీ లైఫ్ లో లేదు, అది కూడా మీరు నాకు రాసిస్తున్నారు. ఇది మీ ఇద్దరి జీవితం. మీ పిల్లలు మనసులో పెట్టుకోండి, కలిసి ఉండండి, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే రాఘవేంద్ర, నవమాసాలు మోసి కన్న తల్లి ఆ పిల్లలు తనకు భారం అనుకుంది. పెంచి పోషించాల్సిన తండ్రి కూడా ఆ పిల్లలు తనకు భారం అనుకుంది. తల్లి తండ్రి ఉండి కూడా అనాథలైన ఆ పిల్లల్ని వాళ్ళ నానమ్మే చేరదీసింది. ఆదరించే మనసున్న, ఆర్థిక స్తోమత లేని ఆ నానమ్మ సహాయం కోసం అర్థిస్తూ బతుకు చెట్కాబడిని ఆశ్రయించింది. నీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. 3కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్ళిళ్ళు వాళ్ళ చిన్నతనంలోనే నా భర్త చచ్చిపోతే ఒంటరిగానే పెంచి పెద్దది. మీరు ఎక్కడన్నా పని చేసేవాళ్ళమ్మా? లేదు, హౌస్ వైఫ్ మేడం. మరి ఎట్లా పెంచి? ఆ కాన్వెంట్ లో ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకున్నా. చదువుకున్నారు మీరు? నా పుట్టింటి వాళ్ళ సహాయం. పుట్టింటి వాళ్ళ సహాయం. మీరేం చదువుకున్నారమ్మా? నేను ఆ రోజుల్లో డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, కంప్లీట్ చేయాలి. సో అలా మీకు చేసిన పని మీకు తెలిసిన పని చేస్తూ మీ 3 పిల్లల్ని పెంచి వాళ్ళని చదివించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళ నాన్న పెద్ద ఆయన చిన్న ఆయన? మధ్యలో అతను. సో వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు? వాళ్ళు బాగున్నారు. ఇతను ఏం చదివాడు వీళ్ళ నాన్న? డిప్లొమా చేశాడు. డిప్లొమా చేశాడు. మంచి జాబ్ చేసుకుంటున్నాడా? చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? అక్కడ తిరుపతిలో అమర్ రాజాలో చేశాడు మేడం 15 ఏళ్ళు. ఇట్లా డిస్టర్బ్ అయినాక వదిలేసుకున్నాడు. సో పెళ్ళయి ఎన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు? మీ కోడలు 6 సంవత్సరాల తర్వాత. ఆమె వెళ్ళిపోయి 6 ఏళ్ళు అయిపోయాయి మేడం.
6 ఏళ్లలో 2 పిల్లల్ని కనేశారు. ఆ, 2 పిల్లల్ని కానీ అంటే పెళ్లి అయినప్పటి నుంచి కొట్టుకునే వాళ్ళ ఇద్దరు? 4 ఏళ్ళు బాగున్నారు మేడం. ఒక 2 సంవత్సరాలు డిస్టర్బెన్స్, బాగా డిస్టర్బెన్స్. బాగా డిస్టర్బెన్స్. ఎందువల్ల ఏంటి మీకు తెలియదు? నాకు తెలియదు మేడం, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. వాళ్ళు సపరేట్ ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అట్లా దెబ్బలాడుకొని విడాకులు తీసుకున్నారా? అయిపోయింది మేడం, 1 year అయి విడాకు. సో వాళ్ళు దెబ్బలాడుకొని విడాకులకు అప్లై చేసినప్పటి నుంచి పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది 2010లో. అప్పటి నుంచి నా దగ్గర ఉన్నారు. 5-6 ఏళ్ల నుంచి నేనే చాలు. అంటే 2010లో వెళ్ళిపోయింది. విడాకులు ఎప్పుడు ఇచ్చారు? 498 పెట్టింది మేడం. 4 ఏళ్ళు 498 నడిచింది మేడం. మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో వేసింది. 1 side నుంచి ఇచ్చేసారు. మాకు తెలియదు మేడం విడాకులు. 1 side ఇచ్చేసాడు జడ్జి. ఆమెకి ఇచ్చేసారు విడాకులు? ఆమె వైపు నుంచి ఇచ్చేసారు. సో ఆమె 2010లో వెళ్ళిపోయింది. మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి? ఈడు వెళ్ళిపోయి 1.5 year అయ్యి మేడం. 1.5 కొంచెం మెంటల్ డిస్టర్బ్ అయిపోయి ఈ కాగితాలు చూసుకున్నాడు, డైవోర్స్ కాగితాలు, ఇంట్లోంచి జంప్ అయ్యాడు. డైవర్స్ వచ్చేంత వరకు కలిసే ఉన్నాడు మీతో? బాగా జాబ్ చేస్తున్నాడు, అంతో ఇంతో తెచ్చిస్తున్నాడు. పిల్లల్ని వాళ్ళ పాలన చూసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను ఏమైనా తెలిసింది? తెలియదు మేడం, ఎక్కడున్నాడో కూడా తెలియదు మేడం. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు పాపకి. మరి మీరు ఫోన్ చేసినప్పుడు నాన్న రండి వచ్చి మమ్మల్ని చూడండి అని అడగలేదా పాప? లేదా మీరు అడగలేదా? 6 నెలలకు ఒకసారి స్కూల్కి వచ్చి చూసిపోతాడు అంట మేడం. అంతే, మీతో ఎప్పుడు మాట్లాడలే? మరి వాళ్ళని వచ్చి చూడాలి, వాళ్ళ చదువులు ఏంటో దాని గురించి కూడా ఏమన్నా అనటం లేదు? ఏదో డిప్రెషన్ లో మాట్లాడతాడు మేడం. నేను చచ్చిపోయినోడి కింద లెక్క, నన్ను లెక్క పెట్టుకోవద్దమ్మా, మీరు ఎట్లాగో నా దగ్గర ఉండండి, ఇలాగ మాట్లాడు. ఆమెతో మాట్లాడారా వాళ్ళ అమ్మతో పిల్లల గురించి? నేనా మేడం? మాట్లాడినాను మేడం. ఇదిగో మేడం, సంపూర్ణంగా నువ్వు చంపేసుకున్నా నాకు అబ్జెక్షన్ లేదని రాసిచ్చిపోయింది. ఏది ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో రాసిచ్చింది మేడం. అంటే కోర్టులో విడాకులు ఇచ్చినప్పుడు పిల్లల గురించి ఏం చెప్పలేదా? అంటే మేము వాయిదాలకు పోలేదు మేడం, మాకు తెలియదు. పిల్లల గురించి ఏం చెప్పారో అసలు మీకు తెలియదు. మరి మీరు మళ్ళీ వెళ్ళి జడ్జి గారిని అడగలేదా కోర్టులో? మళ్ళీ పిటిషన్ పెట్టాలంటే లాయర్లు వీలు ఊరికే ఎందుకు అని మానేసాం మేడం. సో ఇంక మీకు పిటిషన్ అది పెట్టుకునే స్తోమత లేక మానేసిన, పైగా నువ్వు వద్దని స్పష్టంగా చెప్పింది మేడం అమ్మాయి. పిల్లలు అవసరం లేదని రాసేసి. సో మీరు ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? అక్కడే తిరుపతి మహిళ ఇచ్చారు, ఇట్లా పిల్లల్ని వదిలేశారని చెప్పారు. చెప్తే పిలిపించారా అవన్నీ? పిలిపించారు మేడం. పిలిపిస్తాను రాసి. సో పోలీస్ స్టేషన్ ఏమన్నారు? వాళ్ళు ఇంక మీరు కోర్టుకు వెళ్ళండి అమ్మా, మేము బలవంతంగా ఇప్పించట్లేదు, మాకు రైట్స్ లేవు. సరే, ఇప్పుడు యాక్చువల్గా లాయర్ గారిని పిలుస్తాను, ఆవిడని అడుగుదాం ఏమన్నా లీగాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఆమెని పిల్లలకి హెల్ప్ చేసే విధంగా ఏమైనా చేయగలమా అలాంటిది ఏదన్నా ఉంటే నేను ప్రొసీడ్ చేపిస్తాను లాయర్. అది నేను స్కూల్ దగ్గర పోయి ఆమె స్పష్టంగా అడగట్లేదు మేడం. 498లో ఇంకా నాకు కేసు అలాగే ఉంది. మీ మీద 498 తీయలేదు ఆవిడ? తీయలేదు ఇంకా మేడం. పోలీసులు పిలుస్తారు అప్పుడప్పుడు ఈ కేసు మీద? పిలుస్తారు ఎన్నోసార్లు మేడం. ఎంత స్ట్రెయిన్ అయినామో, ఉన్న డబ్బు కూడా స్పాయిల్ అయిపోయింది మేడం. 5 ఏళ్ళుగా తిరుపతికి హైదరాబాద్ ఈ పిల్లల్ని వేసుకొని నా హెల్త్ కూడా స్పాయిల్ అయింది మేడం. చాలా దారుణంగా ఆ పిల్ల హింస పెట్టింది. ఆడపోయి సత్రాల్లో పడింది, బయట తిని చాలా దారుణంగా హింస పడ్డా మేడం. నాకు 20 ఏళ్ళ నుంచి షుగర్, బీపీ, ఈ మధ్య బ్రెయిన్ స్కాన్ కూడా ఇచ్చినారు యశోద హాస్పిటల్. ఆలోచించాను, నాకెందుకు మేడం ఈ పనిష్మెంట్? సరే, ఒకసారి లాయర్ గారిని పిలిచి మాట్లాడదాం. చాలా ఒక హార్ట్ టచింగ్ కేసు. మనం లీగల్గా ఏమన్నా చేసేది ఉందా? ఆ పాప చాలా బాగా చదువుకుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఏ క్లాస్లో ఉందమ్మా? 6th. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? నీ పేరేంటమ్మా? కోమల్. కోమల్. నీ పేరు? చందన. 6th అయిపోయిందా ఇప్పుడు? 7th, 5th అయ్యి ఇప్పుడు 6th లో జాయిన్. 6th లో ఉంది మేడం. ఇప్పుడు ఏ అడ్మిషన్స్ ఉన్నాయి? మళ్ళా 6th నెక్స్ట్ జూన్ కి మేడం ఆప్ చేసి కోచింగ్ పంపిద్దామని. జనవరిలోనే ఎగ్జామ్ మేడం, January 9th. నవోదయ స్కూల్స్ అని ఉన్నాయంట కదా, వాళ్ళు ఏదో అమ్మాయికి అడ్మిషన్ ఇస్తామన్నారంట. 30,000 అయితే మీరు చెప్పండి అమ్మ, ఏమన్నారు వాళ్ళు? 30,000 కోచింగ్ అని 10 డిస్కౌంట్ ఆమె ఇచ్చింది. ఇదంతా స్టోరీ చెప్తే 20 పే చేయమంది మేడం. అక్కడే అకామిడేషన్ మొత్తం అంతా సీట్ వచ్చేటట్టు చేస్తాను ఆ అమ్మాయిని. అప్పుడే ఆగస్టులో స్టార్ట్ అయింది. ఆ 2 నెలది కూడా చెప్తాను అన్నారు. సరే, అంటే ఇప్పుడు అమ్మాయి ఎంట్రన్స్ రాయాలా? సెంట్రల్ వైజ్ ఎంట్రన్స్ మేడం, సెంట్రల్ గవర్నమెంట్ కదా. అదే ఇంక ఇప్పుడు జాయిన్ చేస్తే టిల్ వెన్ ఇప్పుడు 20,000 మీరు ఇప్పుడు కడతారు. 2.5 months కోచింగ్ ఇస్తారు. తర్వాత వెంటనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే ఆమె ర్యాంక్ వచ్చిందంటే మేలో అడ్మిషన్స్. ఇంకా ఇంటర్మీడియట్ వరకు వాళ్ళే మేడం, A to Z వాళ్ళే. పుస్తకాలు అంతా మేడం, ఫుడ్, పుస్తకాలు, యూనిఫామ్లు మొత్తం
అది వచ్చేసిందంటే నాకు కొంచెం బాడంతా. ఆ బాబు ఏం చదువుతున్నాడమ్మా? బాబు రెండో క్లాస్. ఆమె వదిలిపోయినప్పుడు 3 ఏళ్ల బాబమ్మ. 3 ఏళ్ల బాబు. 2010లో వెళ్ళిపోయింది ఆవిడ? మేడం ఇక్కడ ఎక్కడైనా తండ్రి ఒక నమ్మకం, తల్లి ఒక నిజం అంటారు. ప్రపంచంలో చెడ్డ తల్లి అంటూ ఉండదు, కానీ బట్ అన్ఫార్చునేట్గా మీ విషయంలో అదేదన్నా కరెక్ట్ అయిందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ డైవర్స్ వేసేసుకున్నారు. అది క్రుయాలిటీ అండ్ డెజర్షన్, అంటే ఇద్దరు సపరేట్గా ఉంటున్నారని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పార్టీ డైవర్స్ మేడం. ఎక్స్పార్టీ డైవర్స్ అంటే ఎప్పుడైతే డైవర్స్ సమన్స్ అందుకున్న తర్వాత కోర్టు ఒక 3-4 సార్లు చూసిన తర్వాత వాళ్ళకు రిసీవ్ అయిన అక్నాలెడ్జ్మెంట్ చూసి కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత అదే ఎక్స్పార్టీ అని అవుతుంది. అంటే దానికి మీ అబ్బాయి కంటెస్ట్ చేయలేదు, మీ కోడలు వేసిన డైవర్స్ దానికి మీ అబ్బాయి కంటెస్ట్ చేయకపోవడం మూలాన ఆమెకు డైవర్స్ వచ్చేసిందని ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ డైవర్స్ అమ్మా నాన్నలకి, పిల్లలకి ఏం డైవర్స్ లేదండి. అవునా కదా? ఇప్పుడు ఇంకొకటి మీరు మేడం గారితో ఒక మాట చెప్పారు, ఏంటి భాష్యం స్కూల్లో చదువు చెప్తోంది అని అంటారు. అంటే ఒక చదువు చెప్పే స్థానంలో ఆవిడ ఉండి తన పిల్లలకు ఏం కావాలి అని అర్థం లేని స్టేజ్లో ఆవిడ ఉంది కనుక డెఫినెట్గా ఆవిడకి తెలియకపోయినా కూడా ఆవిడ మనం అంతా కలిసి చెప్పాల్సిన స్టేజ్లో ఆవిడ ఉందేమని. ఇంకొకటి మేడం, ఇందులో ఒకటి ఆశ్చర్యకరంగా సిగ్గుమాలిన విషయం ఒకటి ఉంది. నిజంగా సిగ్గుమాలిన విషయమే. ఒక తల్లి అయి ఉండి ఇద్దరు పిల్లల్ని నాకు బాధ్యత లేదు, దట్టు భర్తకి డైవర్స్, ఎక్స్పార్టీ డైవర్స్ ఇస్తూ నాకు పిల్లలతోటి నాకు సంబంధం లేదు, మా అత్తగారు చూసుకుంటోంది అని అంటే మేబీ మనం ఇక్కడ ఎట్లా ఉన్నామంటే ఆఖరికి జంతువులే వాళ్ళు పాలు తాగి చనిపోతుంటే దగ్గరికి లాక్కుంటాయి, ఎక్కడికన్నా ఈడ్చుకెళ్ళిపోతుంది. అలాంటిది మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఆవిడ మరి నిజంగా చాలా నాకు అందుకనే షాక్ అయిపోయి అసలు అసలు ఒక లేడీ అలా బిహేవ్ చేస్తుంది, ఆవిడ అట్లా ఎట్లా వదిలేస్తాము. దట్స్ వాట్ మా మేడం. అందుకని ఇంతవరకు మనం ఏ కేసుని ఇంత సీరియస్గా మీరు పర్సనల్ నెంబర్స్ ఇచ్చినా, మీరు మానిటరీగా హెల్ప్ చేసినా మేడం, మేము మీ పర్మిషన్ లేకుండా నేను చెప్తున్నాను మేడం. ఒకటి లీగల్గా ఈ పిల్లల తరఫున నేను, ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెయింటెనెన్స్, వాళ్ళ తల్లితోటి మీరు మెయింటెనెన్స్, ఆ ఖర్చులన్నీ నేను భరిస్తూ నేను ఆన్ రికార్డ్లో ఉంటా, పర్వాలేదు ఏం పర్వాలేదు, ఆన్ రికార్డ్లో ఉంటూ వీళ్ళకు ఆ పిల్లలకి ఆ తల్లి దగ్గర నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ కావాలి దానికి ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్ నేను చేస్తాను మేడం. మీరు మిగతా విషయాలు మీరు చూస్తారు మేడం గారు. అంటే అది చేస్తే ఇలీగల్ గా కూడా మీకు ఎనీ సపోర్ట్, మనం ఎవరితో ఏం మాట్లాడించాలి, అక్కడ పోలీసులా, పొలిటీషియన్స్, పొలిటికల్ గానా అన్ని కూడా, అంటే వీల్ మూవ్ ఎవ్రీథింగ్. డెఫినెట్ గా వీల్ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ గా తీసుకుని అలా వదిలేసి ఒక తల్లి ఎలా ఉండగలుగుతారన్నది మేడం ఒకటి తీసుకుందాం మేడం. మేము ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకుని నెక్స్ట్ ఇదే సిరీస్ లో మేము దీన్ని సక్సెస్ స్టోరీస్ లో పెట్టేదానికి మనం చేద్దాం డెఫినెట్. అలాగే ఇప్పుడు ఈ పిల్లల చదువు గురించి కూడా మనం వెంటనే మాట్లాడతామమ్మా, మా హెల్ప్ లైన్ లో చెప్తాం. అలా హెల్ప్ లైన్ లోంచి హెల్ప్ వచ్చినా రాకపోయినా నేను చేస్తాను. అమ్మాయి చదువుకి ఏంటి ఏమన్నది నాకు తెలిసిన సర్కిల్లో కూడా నేను మాట్లాడతా. హెల్ప్ లైన్ లో ఎంతవరకు వస్తుందో చూస్తాము, దానికి హెచ్చు తగ్గులైనా కూడా మేము చూసి నేను చేస్తాను అమ్మాయికి ఏం కావాలన్నది. అలాగే ఆ పిల్లోడి చదువు కూడా, ఆ పిల్లోడిది కూడా ఇంపార్టెంటే, ఆ అబ్బాయిని కూడా చదివించాలి కదా. ఇప్పుడు మా మదర్ దగ్గర నుంచి ఏం చేయాలో అది చేయిద్దాం తప్పకుండా వాళ్ళిద్దరికి. ఆవిడ ఇంకా చెప్పారు కదా, ఆవిడ లీగల్ గా ఆవిడ చూసుకుంటారు, ఆవిడకి ఏ సపోర్ట్ కావాలంటే అది మేము ఇస్తాం. ఇంకోటి మేడం, ఈ పిల్లలు ఇక్కడ ఉండి వాళ్ళ మదర్ మీద మెయింటెనెన్స్ కేసు లాంటిది అదే బెస్ట్. అప్పుడే వచ్చి, ఎందుకంటే ఈవెన్ ఒకవేళ ఎనీ ఛాన్స్ ఆవిడ నేను తిరగలేనని హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కూడా అది కూడా మేము ఆపడానికి డెఫినెట్ గా ప్రయత్నిస్తాం. అది ప్రొసీడ్ అవుతారమ్మా లీగల్ గా. ఇప్పుడు నేను హెల్ప్ లైన్ లో చెప్తాను, ఏమేమి హెల్ప్ వస్తుందో చూద్దాము, దానికి ఎట్లా ఉంటే దాని తగ్గట్టుగా మేము చూసి చేస్తాము అమ్మాయికి. ఒకసారి వాళ్ళ అమ్మగారికి ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఆవిడ ఏమన్నా మాట్లాడుతుందా అని చూద్దాం. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా మిస్సింగ్ అని అంటున్నారు, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తున్నారంట. లీగల్ గా అతన్ని తెచ్చే ఇది ఉంటే కూడా మనం తీసుకురావాలి. ఇప్పుడు ఈజ్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు శుభ్రంగా, ఆయనకి ఏదైనా డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లం ఉంటే సమ్ ట్రీట్మెంట్ ఏదైనా హెల్ప్ చేసి అడుగుతున్నాం మేడం, రాడు. అలా కుదరదు కదమ్మా, ఎట్లా వదిలేస్తారు పిల్లలు? వాళ్ళ అన్నదమ్ములు తెచ్చి మందులు ఇచ్చినా పక్కకు పడేస్తాడు. అదే అతను, ఆయనకి సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎలా ఎంతని పడతారండి మీరు? ఆ తర్వాత డ్రింక్ అలవాటు పోయి డిప్రెషన్ లో పోయిన, బాగా డ్రింక్ మేడం, 24 hours డ్రింక్. వాళ్ళ ఫాదర్ ట్రై చేసి చూద్దాం, ఫోన్ దొరుకుతుంది. హలో శ్రీధర్ గారండి? చెప్పండి. నేను జీవిత మాట్లాడుతున్నానండి, జీ తెలుగు నుంచి. చెప్పండి.
మీకు 2 పిల్లలు ఉన్నారు, గుర్తున్నారా శ్రీధర్ గారు మీకు? అవునండి. వాళ్ళిద్దరిని ఏం చేయాలనుకుంటున్నారండి మీరు? మీ గురించి మీరు ఎవరో నాకు తెలియదండి. నేనెవరో మీకు తెలియదు. మీకు 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా? పోనీ ఇప్పుడు మీరు చెప్తే నాకు ఉన్నారా లేదా అనేది గుర్తొచ్చేంత సందర్భం నాకు తెలియని వాళ్ళతో నేను మాట్లాడినండి. ఎవరు తెలియదండి? నన్ను అడగడం ఏంది? మీకు 2 పిల్లలు ఉన్నారా లేదా అని అడగడం తప్ప? అసలు మీరు ఎవరు నాకు ఫోన్ చేసి నేనెవరో మీకు చెప్పాను, మీకు వినబడలేదా? మీకు ఏమైనా ఈ హీరింగ్ ప్రాబ్లం ఉందా? అవునండి అవునండి, మీకు చెప్పాల్సిన మీ పిల్లలు ఇక్కడికి వచ్చారు కాబట్టి, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి, వాళ్ళు రోడ్డు మీద ఉన్నారని వచ్చి ఇక్కడ మా దగ్గర ఏడ్చి మమ్మల్ని సహాయం అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళని కన్నది మీరు కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు మాకుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడున్నారు మీ పిల్లలు? నా ఎదురుగా ఉన్నారు, ఇక్కడ మా టీవీ స్టేషన్ లో ఉన్నారు, జీ తెలుగులో ఉన్నారు. మీరు చదువుకున్నారు, మీకు ఇదేంటి జరుగుతున్నది ఏంటి మీకు తెలియదని మీరు నటించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి మీకు తెలుసు. దగ్గర కాదండి, నేను జీవితంలోనే నటించడం ఎప్పుడు జరగదండి. నేను రియల్ లైఫ్ లో నేచురల్ గా బతికేవాడిని. ఏంటండి డ్రామటిజంగా ఉండటం నాకు నచ్చదు. ఇక్కడ ఎవరు డ్రామటైజ్ చేయట్లేదు, మీరే డ్రామటైజ్ చేయడానికి చేస్తున్నారు. మీ పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు డ్రామటైజ్ చేస్తున్నారా? మేము డ్రామటైజ్ చేస్తున్నాం. మీ అమ్మగారికి ఆధ్వర్యంలో వాళ్ళని వదిలేసి ఆవిడ వయసు ఏంటి, ఆవిడ పిల్లల్ని ఎలా చూస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏమండి? సాటర్డే నైట్ బయలుదేరి సండే మార్నింగ్ కి హైదరాబాద్ వస్తున్నాను. నా పిల్లల్ని నేను పిలుచుకొని వచ్చుకుంటాను. సరే రండి రండి, మీరు వస్తే మంచిదే. మీరు రావాలనే ఇన్ని సంవత్సరాలు మీరు రాలేదు కాబట్టి నేను మళ్ళా ఫోన్ చేస్తా. చేయండి చేయండి. నా నెంబర్ ఇప్పుడే నా నెంబర్ చెప్తున్నా, రాసుకోండి. రాసుకుంటారా? ఇప్పుడు చేసింది మీ నెంబరే కదా? నా నెంబరే. ఈ నెంబర్ కి మాట్లాడండి. మీరు ఆ పిల్లల్ని తీసుకెళ్ళండి. అప్పుడు నేను ఇదే టీవీలో మిమ్మల్ని పెట్టి మీకు కిరీటం పెడతా. మీ మాట మీరు నిలబెట్టుకోండి. నాకు కిరీటం కోసమే పోరాడాలని ఉంటే చెప్పండి. ఏం మేడం? చెప్పండి సార్. మీరు కిరీటం కోసమే నేను పోరాడాలని ఉంటే నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదు. సరేనండి, ఇప్పుడు మీ జీవితం అలా ఉందని ఒకటి సార్, నేను చెప్పేది ఒక మాట వినండి సార్. సాటర్డే నైట్ బయలుదేరి సండే మార్నింగ్ అక్కడికి వస్తున్నా. రండి రండి, చాలా సంతోషం. పిల్లల్ని నాకు అప్పచెప్పమానండి. లక్ష్యంగా సాగుకుంటా. నాకు బరువు బాధ్యత అనేది నాకు ఉంది. వెరీ గుడ్. వినండి వినండి సార్, వినండి. లేకుండా నాకు క్లాస్ పెడతానంటే నేను అక్కడికి వచ్చానంటే నా విషయం వేరేగా ఉంది. ఓకే రండి. టీవీ 9 అయితే ఇంకా ఇంకొక జీటీవీ నుంచి అయితే ముక్కు మొహం తెలియకుండా మాట్లాడి మీకు ఎవరు ముక్కు మొహం తెలియదు? మా ముక్కు మొహం తెలియదా మీకు? మమ్మల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను ఎవరో తెలుసు. మీకు తెలియలేదంటే నా ఆశ్చర్యపడాల్సింది మేమే. నాకు తెలియదు. నాకు ఇలా ఫోన్ లో మాట్లాడటం అనేది నాకు తెలియదు. ఇలా మాట్లాడండి, నేను వస్తా. మీ ముక్కు మొహం మాకు తెలియదు. మీ పిల్లల్ని ఇట్లా రోడ్ల మీద వదిలేసింది మీరు. మా పిల్లల్ని మేము బాగానే చూసుకుంటున్నాం, మేము సంసారాలు బాగానే చేసుకుంటున్నాం. మీ పిల్లల్ని రోడ్ల మీద వదిలేసి మీ పిల్లల్ని మీ అమ్మగారు తీసుకొచ్చి మీ పిల్లల్ని చదువు సహాయం చేయమని అడగడం వల్ల మేము మాట్లాడాం. మీ నెంబర్ మాకు ఎక్కడి నుంచి దొరుకుద్ది? మీ వాళ్ళు వచ్చి చెప్పకపోతే? మీరంతా పౌరుషంగా మాట్లాడే వ్యక్తిని సంవత్సరాలు ఎక్కడున్నారు? ఏం చేశారు మీ పిల్లలు నిన్నాళ్ళు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాను? వచ్చి మాట్లాడరా? ఆదివారం రా ఇక్కడికి, రా మాట్లాడదాం. రావయ్యా, నువ్వు రా. ఆదివారం రా ఇక్కడికి, నీకంత పౌరుషం ఉంటే. మేడం 498 ఉందని నేను సేవ్ చేస్తున్నాను మేడం, మూసేస్తారు. ఏ ముయ్యనివ్వండి, బయట ఉండే జాలి మేడం, ఏంటి జాలి? సుఖపడలేదు. అప్పుడు అలాగా అప్పుడు మీరు జాలి పడండి. మీ పిల్లలు అట్లా రోడ్ల మీద తిరుగుతారు, మీ మనవడు మనవరాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే నా పొరపాటు మేడం, కడుపు తీపాను. ఏంటండి కడుపు తీపి? మూసేస్తారు, ఇంక లైఫ్ లాంగ్ నాన్ అవైలబుల్ అవుతుందని నేను పంపనివ్వండి. నాన్ అవైలబుల్ అయిపోద్దని వాళ్ళు రోడ్లు పట్టి తిరిగితే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన పిల్లలకి సహాయం చేస్తారా? వాడిని మనిషిగా ఇంక గుర్తించకూడదమ్మా మనం. మీరు అలా అనుకుంటే అవ్వదండి. ప్రపంచం అలాగ అనుకో. మీకు మీ కొడుకు కాబట్టి అనిపించచ్చు, నాకు అతను చేస్తుంది చాలా తప్పు అనిపిస్తుంది, అతను కూడా శిక్షించాలనిపిస్తుంది. ఉండండి, మీరు అట్లా మాట్లాడద్దు. ఎందుకు మీరు అమ్మాయిది ఒక్కటే తప్పు అని చెప్తున్నారు? ఎందుకు తప్పు లేదు? ఉంది మేడం, మరి అది తప్పు. అతను అడగాలి. అమ్మాయిని కూడా మేము ఎలా ప్రకారం మాట్లాడతామో మేము మాట్లాడతాం. ఇప్పుడు అంత పౌరుషంగా మాట్లాడాడు, రమ్మనండి చూద్దాం, రేపు వచ్చి మాట్లాడమనండి. ఏం చేస్తాడు? ఇంకా బలవంతంగా తీసిపోయేదని చేస్తాడని భయం అవుతుంది మేడం. వాడు మెంటల్ కండిషన్ సర్లేదు మేడం, ఏదన్నా చేస్తే. అలా ఎందుకు ఇచ్చేస్తారండి? నేను ఒంటరిగా ఉన్నాడు ఎత్తుకోపోతాడు కదా. మీరు అలా మాట్లాడద్దు. అతను రానివ్వండి, ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఒకటి చెయ్యాలి, లేదా లోపల కూర్చొనివ్వండి. అతను బయట ఉండి లేదు ప్రపంచం. అట్లే అనుకున్నా చివరికి, పాప కూడా చెప్పింది. వెళ్ళనివ్వండి, పర్లే. అమ్మాయి చదువుకి అలా వాళ్ళ నాన్న అమ్మ దగ్గర సహాయం కాకపోతే మేం చేస్తాం. చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనసున్న వాళ్ళు, దయ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చేతనైన సహాయం వాళ్ళు చేస్తారు. ఆ పిల్లోడి చదువుకు కూడా మేము చూస్తాం.
బట్ అతను రావాలి, వాళ్ళ అమ్మ రావాలి, వాళ్ళని వదిలేసేది లేదు. వాళ్ళ అమ్మని రప్పిస్తారా మేడం మీరు? నేను రప్పించగలను. బాగా సేవ చేస్తున్నాడు మేడం అతను. మీరు ఓన్లీ ఆవిడ గురించి మాట్లాడకండి. మీ కొడుకు కూడా అంతే తప్పు ఉంది. ఒక్కటి మేడం, అమ్మా మీ కొడుకుది కూడా అంతే తప్పు ఉంది మేడం. మరి అంతే. అతను అట్లయినప్పుడు ఈమె అట్లా అయిపోతే ఇంకా అంతే. ఎవరు మేడం? అంతే, ఒకరికొకరు పోటీ పడుతున్నారు వాళ్ళు. మీరు పోటీ ఒకటి నేను చెప్పేది వినండి, ఆవిడని మాట్లాడితే ప్రతి మాట మీ కొడుకుని కూడా మాట్లాడండి. ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళేసినాను మేడం. అంతే. వెళ్ళేస్తేనే కదా దేశం మీద అంతే, వెళ్ళిపోయాడు. వదిలేసేయండి. అందుకని అడగండి మీరు మేడం. ఆమె గురించి మాట్లాడండి. 4 ఏళ్ళు పెట్టుకున్నాను, ఇంకా నాకు చేత కాదు పోరా అన్న, పోరా అని గొడవ చేసి పంపించేసిన మేడం. వెళ్ళిపోయాడు దేశంలో. ఎంతకాలం ముగ్గురిని సాకాల మేడం? తరిమేశా. అడగండి మేడం పాపని. సరే, మేము దీనికి పరిష్కారం అయితే మేము చెప్పామండి. అతనితో మాట్లాడాం, అతను వస్తా అన్నాడు. ఏం వస్తాడో ఏం చేస్తాడో చూద్దాం, లేదంటే అతను ఎట్లా పిలిపించాలో కూడా చెయ్యండి మేడం. ఆల్రెడీ 498 ఉంది. పెండింగ్ లో ఉంది. మరి అది ఆవిడ మీద అతని మీద లీగల్ గా ఏం చేయాలో మీరు చేయండి. దానికి నా సైడ్ నుంచి ఏం సపోర్ట్ మీరు కావాలన్నా మీరు అడగండి, నేను చేస్తాను. అలాగే ఈ పిల్లలకి అనేది మనం చేద్దాం. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరు, మీరు మనసున్న వాళ్ళు, మీలో దయార్థ హృదయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. ఎన్నోసార్లు మీరు ముందుకు వచ్చి ఎంతో మందికి సహాయం చేశారు. అలాగే ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు కూడా మీరు చేయూతనివ్వాలి, మీకు చేతనైన సహాయం చేయాలని కోరుకుంటూ, ఆ పాపకైతే ఆల్రెడీ చెప్పాము 20,000 కట్టమని చెప్పారంట. ఒక 20,000 రూపీస్ కడితే ఆ పాప ఇంటర్మీడియట్ వరకు నిర్విఘ్నంగా చదువుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మన చేతుల్లో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఆ పాప అంతే బాగా చదువుకుంటుంది కూడా. సో ఆ పాప చదువుకి, అలాగే ఆ బాబు చదువుకి కూడా ఎవరన్నా ఏ సహాయం చేయగలిగినా దయచేసి మమ్మల్ని సంప్రదించండి.